ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, అందరం లేచి నిలబడి దేవుని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందము. ప్రియమైనటువంటి వారలారా, ఈనాటి దైవలేఖన భాగమును మనము గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరము 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి ఉత్తరము 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడో. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యముని మేము ధ్యానిస్తూ ఉండగా వినగల చెవిని, గ్రహించు మనస్సును ఇచ్చి నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈనాటి లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు ఒక చక్కటి మాట, రక్షణ జీవితము ఎలా ఉంటుంది, రక్షణ జీవితము ఎలా ఉంటుంది. మనమందరము కూడా మనమందరము ఎవరు చెప్పండి? మనమందరము ఎవరు చెప్పండి? మనమందరం ఎవరు? నేను ఎవరిని? మీరెవరు? అంటే మనం అందరం ఎవరము? రక్షించబడిన వారము. మనము రక్షించబడిన వారము. రక్షించబడిన వారు ఎలా ఉంటారు? ఈవేళ అంశానుసారని కీర్తన ఈ శ్రీ రావూరి లక్ష్మీ నరసయ్య గారు ఒక చక్కటి పాట పాడతాడు. రావూరి లక్ష్మీ నరసయ్య గారు ఒక చక్కటి పాట పాడతారు. ఏమిటి ఈ పాట? 351వ కీర్తనలోనే, నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, టెంపో ఎక్కువైపోయింది, మళ్ళీ అందుకెళ్ళాను. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా, నీ కరుణయను నెనరు చేతను నీదు సాధ్య సువార్త ద్వారా ప్రకటంబుగా నన్ను పిలిచిన లోకరక్షక నీకు మ్రోక్కెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా, నిన్నో తెలియక మోనో నన్యా దైవంబుల్ అనుసరించిన పాపము
లన్ని పెనగొని నాదు హృదయపు గన్ను గ్రమ్మి ప్రకాశమీయక యున్న నీ విమలాత్మవరమున నన్ను వెలిగించిన దయానిధి, నీకన్నా ఇక వేరే రావూరి లక్ష్మీ నరసయ్య తన తండ్రి ఒక హరిదాసు నేపథ్యమును కలిగి హరిదాసు పాత్ర వేస్తూ చూడండి, సంక్రాంతి కాలంలో ఈ చేతిలో చిరుతులు పట్టుకుని ఈ తల మీద ఒక గుండుకు పెట్టుకుని హరిదాసుగా తిరుగుతూ ఉంటారు. అంటే పూర్వకాలం తిరిగేవారు, ఇప్పుడు పెద్దగా కనిపిస్తలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క దేవార్చనతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాగా అట్లాంటి వారు లక్ష్మీ నరసయ్య రావు రంగయ్య గారి తండ్రి అన్నమాట. నిష్ఠాగరిష్ఠులు వీళ్ళు, బ్రాహ్మిన్స్. అట్లాంటి ఈ కుటుంబంలో ఈ రావూరి లక్ష్మీ నరసింహం గారు దేవుని తెలుసుకున్నారన్నమాట. దేవుణ్ణి వీరు నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి వారు. తెలుసుకున్న తర్వాత తన గతాన్ని అంతటిని కూడా తవ్వుకుంటూ పశ్చాత్తాపడుతూ, నిన్ను తెలియక మున్ను నన్య దైవం బోలా నన్ను సారించిన పాపము. మనము చాలాసార్లు పాపం చేస్తాం, కానీ హృదయంలో ఒప్పుకోము. నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపము విశ్వాసలో ఉండాల. అదే రక్షణ అనుభవానికి నిలయం. రక్షణ అనుభవము ఉన్నది అని అనుకుంటే కంపల్సరిగా ఎప్పటికప్పుడు నేను పడిపోయాను, నీ మనస్సు నీకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. కాబట్టి నీవెప్పుడు కూడా పాపములో పడిపోకుండా జాగ్రత్త పడతావు. రక్షణ అనుభవం ఎలా ఉంటుంది అంటే, దినదినము కూడా నివృత్తి, ప్రతి సమయము కూడా పాపి తన పాపమును ఒప్పుకుంటూ దిగజారిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో జీవించడానికే ఒప్పుకోలు అనేది ఆధారపడుతుంది. ఆ ఒప్పుకోలు అనేది విశ్వాస జీవితంలో ఉండాలి. ఈ లక్ష్మీ నరసయ్య, నిన్ను తెలియని కాలంలో నేను విగ్రహారాధికుడని అయిపోయాయి, చేసినటువంటి పాపములన్నీ కూడా నా హృదయం మీద దాడి చేసి, నా హృదయం అనే కన్ను నీ పరిశుద్ధాత్మ ప్రకాశత పొందుకోకుండా దూరం అయిపోయింది. కాబట్టి అట్లాంటి నన్ను వెలిగించిన ఓ దయానిధి కదా కదా మనం చాలాసార్లు ఒప్పుకోవలసిన మాట, ప్రభువా నేను పడిపోయాను పాపపు ఊబిలో, అయినప్పటికీ నీ తాళిము చేత, నీ ప్రేమ చేత నన్ను పట్టుకుని ఇలా నిలబెట్టావంటే, నేను ఎలా ఉన్నాను అంటే నీ కృప కాదా దేవా అని దేవుని సన్నిధిలో చెప్పి ఒప్పుకోవడము రక్షణ అనుభవం. రక్షణ అనుభవ జీవితం ఎలా ఉంటుంది? 2 విషయాలు చెప్తాను. మొదటిది, రక్షణానుభవ జీవితము అనేది దేవుని ఉనికిని ఎరిగి ఉంటుంది. దేవుని యొక్క ఉనికిని ఎరిగి ఉంటుంది. దేవుని ఉనికి ఎలా ఎరుగుతాం? దేవుని యొక్క ఉనికి ఎలా గమనిస్తాం? దేవుడు దేవుడిగా నీ దగ్గరికి ఎప్పుడు రాడు.
దేవుడు తన యొక్క దాసుని ద్వారా నీతో మాట్లాడతాడు. నీకు సహాయము చేయడానికి కూడా సాక్షాత్తు దేవుడిగా నీ దగ్గరికి వచ్చి సహాయం చేయడు. దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసి నీ కొరకు సహకరించే వ్యక్తిగా వాడుకుంటాడు. ఆదికాండము 18వ అధ్యాయములో మొదటి వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ మమ్రే అనే సింధూర వనం ఉంది. మమ్రే అనే సింధూరు వనములో ఎండవేళ అబ్రహాము గుడారపు వాకిట కూర్చుని ఉన్నాడు. కూర్చునుంటే 3 మనుషులు ఆ దారి గుండా వస్తున్నారు. వస్తూ ఉన్నటువంటి 3 మనుషులని చూచి అబ్రహాం అంటాడు, అయ్యలారా, దయచేసి నీ దాసుని దాటిపోక కొద్దిసేపు ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోండి, కొంచెం మీకు ఉపశమనము దొరుకుతుంది, ఈ నీడకు రండయ్యా అని ఆహ్వానిస్తాడు. చూచిన వెంటనే అబ్రహాం చేసిన పని ఏంటో తెలుసా? సాష్టాంగపడ్డాడు. నేల మట్టుకు వంగి, నేల మట్టుకి చదవండి ఆ మాట. అదేనండి, చదవండి. చాలండి. చూడండి, అతడు ఏం చేశాడు? నేల మట్టుకు వంగి. ఇక్కడ ఏమి కనబడతా ఉన్నది అనగా, రక్షణ అనుభవం ఉన్నటువంటి, రక్షణ జీవితంలో ఉన్నటువంటి మనిషి దేవుని యొక్క ఉనికిని ఎరిగి ఎలా జీవిస్తాడో ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లేఖన భాగం చాలా విపులంగా ఈనాటి పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథకర్త 55వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాస్తాడు. యెషయా గ్రంథం యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. చాలమ్మా, ఇక్కడ చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి. యెహోవా మీకు దొరుకు కాలమున దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత నువ్వు ఎరిగి ఉండాలా. నువ్వు ఎరిగి ఉన్నావు అనడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవుడు ఆయా సందర్భాల్లో నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే, ఆయన రక్షించుకున్నటువంటి బిడ్డవు నీవు, రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తివి నీవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, రక్షణ అనుభవములో ఉన్నటువంటి అబ్రహాముని గమనించండి. అబ్రహాము దేవునిని నమ్మెను, అదే ఆయనకు నీతిగా ఎంచబడెను. విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసులు ఈవేళ దేవుడు వస్తే నమ్ముతాము, దేవునికైతే లోబడతాము, దేవుని మాటనే వింటాము, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఒకటి గమనించండి, దేవుడే సాక్షాత్తు మన దగ్గరికి వస్తాడా? లేదు. దేవుడు ఆయన సేవకులను పంపిస్తాడు, ఆయన ఏర్పరచుకున్నటువంటి దాసులను పంపిస్తాడు. ఆ దాసుల ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన దాసులతో నీవు ఎలా ఉండాలి అనగా, చూడండి, నేల మట్టుకి వంగినటువంటి స్థితి, విధేయత. కొంతమంది వంకర టెంకర మాటలు మాట్లాడతారు. వంకర టెంకర మాటలు చెప్పే మాట సూటిగా మాట్లాడక డొంక తిరిగిడిగా మాట్లాడుతూ ఉంటారు. మనసులో ఏదో పెట్టుకుని పైకి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అసలు అలాంటి దైవజనుడితో మాట్లాడడం నేర్చుకోవాలి. ఫస్ట్ దైవజనుడితో మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక దినాన
ప్రవక్త అయినటువంటి సమూయేలు బెత్లెహేముకి వెళతాడు. బెత్లెహేముకి వెళ్ళినటువంటి సమూయేలుతో పుర్ర పెద్దలు గవిని దగ్గర కూర్చున్నారు. గవిని దగ్గర కూర్చున్నటువంటి పెద్దలు సమూయేలు ప్రవక్తను చూచారు. సమూయేలును చూచి గబగబా దిగొచ్చి, అయ్యా సమాధానముగా వచ్చుచున్నావా, సమాధానముగా వచ్చుచున్నావా? చాలా ప్రాముఖ్యమైన మాట ఈ మాట. దైవజనుని సమాధానము, నీకు సమాధానము, నీ కుటుంబానికి సమాధానము, నీ ఇంటికి సమాధానం, నీ సంఘానికి సమాధానం. దైవజనునికి సమాధానం లేకపోతే నీకు సమాధానం ఉండదు. కాబట్టి మొదట దైవజనుని పట్ల, దేవుని పట్ల మనిషి మాట్లాడడం నేర్చుకోవాలి. ఏదో మాట్లాడేస్తున్నామో, ఏదో తప్పు చూపిందాము ఇండైరెక్ట్గానే, అట్లాంటి మాటలు కాదు. అబ్రహాము, అయ్యలారా ఇదిగో ఈ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తున్నారు? దయచేసి నా ఎంట మీరు ఆయుత్తం పుచ్చుకుని వెళ్ళండి. ఇక్కడ గమనించండి, 2 విషయాలు చెప్తాను. ఇక్కడ అబ్రహాము దేవుని ఉనికిని గమనించి 2 విషయాలు. ఒక విషయం ఏంటి అంటే, పొరుగువాని శ్రేయస్సును కోరుకుంటున్నాడు అబ్రహాము. రక్షణ జీవితం ఉన్నటువంటి మనిషి చేయవలసిన పని ఏంటో తెలుసా? నా పొరుగువాడు శ్రేయస్సుగా ఉండాలి. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని యేసుప్రభువుని వచ్చి అడిగాడు ఒక వ్యక్తి. యేసుప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, అదే రీతిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చూడండి, క్రైస్తవ జీవితంలో మనకి వాక్యమంతా తెలుసు, కానీ వాక్యానుసారంగా జీవించడం తెలుసా? రక్షణ జీవితం ఎట్లా ఉంటుంది అంటే, వాక్యానుసారముగా జీవించాలి. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు అంటా ఉన్నారు, అయ్యగారు బండి ఆ పక్కకి ఎట్టకండి అంటున్నారు. ఏమ్మా, ఆ ఇంటి వాళ్ళకి మనకే పడదండి. సర్లే పడదు కావాలని చెప్పేసి ఇటువైపుకి తెచ్చాను. అయ్యగారు అక్కడ పెట్టకండి. ఏమ్మా, వాళ్ళకి మనకి పడదండి. ఇదేంటి, ఎవరికే పడదా? నేను ఎవరిని? నేను కాదు, క్రైస్తవుడిగా నువ్వెవరు? విశ్వాసవిగా నువ్వు ఏం పొందావు? రక్షణ పొందావు. రక్షణ పొందినటువంటి నీకేముండాలా? ప్రేమ ఉండాలా. నేను ఎవరిని అంటే ప్రేమికుడిని, నేను ఎవరిని అంటే ప్రేమికురాలని. ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమిస్తా? ప్రేమికుడిని అంటే లోకంలో ఉన్నటువంటి ప్రేమికుడు కాదు, క్రీస్తు ప్రేమికుడిని, దేవుని ప్రేమికురాలని. నేను క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాను కాబట్టి నా పొరుగువాన్ని కూడా నేను ప్రేమిస్తాను. ఇరుగు పడదో, పొరుగు పడదో, ఇంటిలో పడదో, ఈదులో పడదో, నేను మాత్రమే నిష్ఠాగరిష్టమైనటువంటి ఆరణాల ఆంధ్రుడిలాగా ఆరణాల క్రైస్తవుడిని అంటావా? ఎలాగా? విశ్వాసి, నీ పొరుగువానిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ ఎంట బయట నీవంటే ప్రేమిస్తున్నారా? నీ వస్తే అసహించుకుంటున్నారా? అబ్రహాముకి సొదొమతో సంబంధం ఏమిటి? దేవాది దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన అనుకుంటున్నాడు, అబ్రహాముతో నేను చెప్పకుండా దాచదనా? అబ్రహాము కూడా గొప్పవాడు కదా, నీతిలో, విశ్వాసములో, యథార్థతలో గొప్పవాడు కదా. అబ్రహాము వెన్ను నుంచి గొప్పవారు వస్తారు, రానున్న తరములు రాజులు వస్తారు.
అబ్రహాము ఉన్నతమైన వాడు కదా, అబ్రహాముకి నేను చెప్తాను. సొదొమ గొమొర్రా పట్టణం గురించి అబ్రహాముకు చెప్తున్నాడు దేవుడు. అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. ఏమంటావు? మనమైతే ఏమంటాము? తగ్గలబెట్టి ప్రభువా, ప్రభువా ఎంత ఆలస్యం ఎందుకు చేసావని ఎదురు అనుకుంటున్నాను ప్రభువా. నీకు పడదనుకో, ఎదుటోడు పచ్చగా ఉన్నాడు అనుకో, నీకు పడదనుకో, ప్రభువా మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రభువా ఆడి కొంప కూలిపోవాలి ప్రభువా, ఆడి కొంప కూలిపోవాలి ప్రభువా. కళ్ళు చిట్టపట్ట చిట్టపట్ట మిట్టమిట్ల ఆడేస్తా. అబ్రహాం అలాగే అంటలేదు. అబ్రహాం ఏమంటున్నాడు? ప్రభువా, ప్రభువా, నా విజ్ఞాపన, నా విన్నపము, నా మొర్ర ఆలకిస్తావా ప్రభువా? ఏమిటి నా విజ్ఞాపన? ఆ పట్టణంలో ఒక 50 మంది ఉంటే కాపాడతావా? అలాగే కాపాడతాను, వెళ్ళు. అలా కాదు ప్రభు, అలా కాదు ప్రభు. ఆ పట్టణంలో ఒక 35 మంది ఉంటే ఒక 45 మంది ఉంటే, ఒక 40 మంది ఉంటే కాపాడతాను. ప్రభు, ప్రభువా, నేను నీ దగ్గర మాట్లాడే అంత గొప్పవాడిని కాదు. నేను ఎలాంటి వాడిని అంటే ధూళి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని, మట్టి లాంటి వాడిని. అయినా సరే మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఏమనుకోకే ప్రభువా. మనం మాట్లాడతా, అయ్యగారు మీ దగ్గర మాట్లాడదగ్గదాన్ని కాదు కానండి, ఓ మాట అంటానండి. ప్రిపేర్ అయిపోయి మీ దగ్గర మాట్లాడే అంత ఇది నాకు లేదు కానండి, ఓ మాట అంటానండి. అంటే ఏంటి? ముందు కాళ్ళకి బంధం తప్పించుకోకుండా. ఇంకా ఆయనకి నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, నీతో మాట్లాడలేనివాడిని ప్రభువా అని అంటే ఎంత ఎలాంటి వాడైనా కరుగుతాడు కదా అని అబ్రహాము దేవునితో అంటున్నాడు. సరే అబ్రహాము చెప్పు. ప్రభువా, ఆ పట్టణంలో అట్లీస్ట్ ఒక 20 మంది ఉంటే క్షమించేస్తాను. అయ్యి బాబోయ్, ఇంకా దేవుడు క్షమించేస్తాను, ఇంకా క్షమిస్తాడు కాబోలు. ప్రభా ఒక్క 10 మంది ఉంటే క్షమిస్తాను. అబ్రహామా ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. పొరుగువాని యొక్క శ్రేయస్సు చూడండి. ఈనాటి సువార్తల పాఠ్యభాగంలో లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులు, ఒక స్నేహితుడేమో, మొదటి వాడేమో అర్ధరాత్రి ప్రయాణికుడు. ఒక స్నేహితుడు అర్ధరాత్రి ప్రయాణికుడు. ఏటి అర్ధరాత్రి? చదవండి, 5వ వచనం చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ తన స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా 3 రొట్టెలు బదులిమ్ము. చాలండి. ఇతడు అర్ధరాత్రి స్నేహితుడు. మొదటివాడు అర్ధరాత్రి స్నేహితుడు. అంటే అర్థం ఏంటి అంటే సమయము సందర్భము లేనటువంటి విశ్వాసికి నిదర్శనం. సమయము సందర్భము లేనటువంటి విశ్వాసికి నిదర్శనం. మనం ప్రార్థన చేయడానికి సమయము సందర్భం ఉంటుందా? ఆదివారమే ప్రార్థన చేయాలా? శుక్రవారమే ప్రార్థన చేయాలా? బుధవారమే ప్రార్థన చేయాలని సమయము సందర్భం ఉంటుందా? నీ మనస్సుకు బాధ కలిగినప్పుడల్లా ప్రార్థన చేస్తావు. నీ మనస్సు ఉప్పొంగినప్పుడల్లా ప్రార్థన చేస్తావు. అట్లీస్ట్ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అని అనుకున్నప్పుడల్లా నీవు ఎక్కడున్నా సరే, వంటగదిలో ఉన్న ప్రార్థన చేస్తావో, ప్రయాణంలో ఉన్న ప్రార్థన చేస్తావో, డ్యూటీలో ఉన్న ప్రార్థన చేస్తావో, ఎక్కడున్న ప్రార్థన చేస్తావు అంతే. అర్ధరాత్రి స్నేహితుడు. 2వ స్నేహితుడు నిత్య ప్రయాణికుడు. 2వ స్నేహితుడు నిత్య ప్రయాణికుడు. ఇతడు స్నేహించి అవసరతను తీర్చడానికి ప్రయత్నిస్తాడే తప్ప తనకు తానుగా అభ్యర్థించే మనస్సు కలిగిన వాడు కాడు.
ఇతడు స్నేహం చేశాడంటే ఏం చేస్తాడు? ఎదుటివాని అవసరతను తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంతసేపు ఎదుటివాని అవసరతని తీరుస్తాడు, అంతేగాని తనకి ఏదో కావాలి అని అడగడం. దేనికి నిదర్శనంగా ఉన్నాడో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా. చాలమ్మా, ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిత్య ప్రయాణికుడు. విశ్వాసి సమయము సందర్భం లేకుండా అడుగుతాడు. పరిశుద్ధాత్ముడు గోజాడుతూ ఉంటాడు. ఎలాగా? నీకు అడగాలో చేతకాక నీ పక్షముగా ఆయన కోసం కాదు, నీ పక్షముగా తనకు తానుగా అభ్యర్థించే వ్యక్తి కాదు. అవసరతను తీర్చడానికి స్నేహించిన స్నేహితుని కోసం ప్రార్థించేవాడు. 3వ స్నేహితుడు ఎవరు అనగా కృపగలవాడట. 3వ స్నేహితుడు కృపగలవాడట. ఎలాగంటే ఇతనికి ఇచ్చే నైజమే, కానీ వెంటనే ఇచ్చేయడు. గోజాడి అడిగి వేసారిపోతూ ఉన్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా నీ అవసరాలు తీర్చేవాడు కృపగలవాడెవరు? యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, సిగ్గుమాలి మాటికి అర్ధరాత్రి నా తలుపెందుకు తట్టుచున్నావు, నా చిన్నపిల్లలు నిద్రపోతున్నారు కదా అని అనుకోడట. పోన్లే అని పట్టుకొచ్చి అవసరాన్ని తీర్చేవాడంట. అతను కృపగల స్నేహితుడు. అబ్రహాము కూడా ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు అనగా, తన అవసరతను తీర్చుకోవడానికి కాదు, పొరుగున ఉన్నటువంటి సొదొమ గొమొర్ర పట్టణము యొక్క అవసరతను తీర్చడానికి ఆ ప్రజలను ప్రేమించి, పొరుగువారిని ప్రేమించి, అయ్యా ఆ పట్టణంలో ఎంతమంది ఉంటే క్షమిస్తావా, ఆ పట్టణంలో కనీసం ఎంతమంది ఉంటే కాపాడతావా, అయ్యా దయచేసి కాపాడవా. విశ్వాసి దేవుని ఉనికిని ఎరిగినవాడు రక్షణ అనుభవం కలిగి ఉంటాడు. దేవుని ఉనికిని కలిగి ఉన్నవాడు పొరుగువాని శ్రేయస్సును కోరుకుంటాడు. రెండో విషయం చెప్తాను, దేవుని ఉనికిని ఎరిగినవాడు దేవుని ఔన్నత్యానికి సహకారి. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుదాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం 34వ వచనం చదువుదాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చూడండి, ఇక్కడ ఒక మాట, అద్భుతమైన మాట. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల కుశలత. దేవుని బుద్ధి జ్ఞానముల కుశలత. ఏమంటాడు ముందు? ఆహా. చూడండి, ఆహా అనే మాట ఎప్పుడు వస్తుంది? ఆహా అనే మాట ఆశ్చర్యము. ఇక్కడ ఆహా అనే మాట అపోస్తలుడైన పౌలు ఎంతవరకు వెళ్ళిపోయాడు అంటే, దేవునితో తన్మయము చెందాడండి.
దేవునితో తన్మయము చెందడం. దేవునితో తన్మయం చెందడం ఎలాగా? కొన్నిసార్లు దేవునితో తన్మయం అవుతూ ఉంటారు. దేవునితో తన్మయం అవుతూ ఉంటారు ప్రార్థన చేసేటప్పుడు. ఎలా ప్రార్థన చేస్తారు? యేసయ్యా యేసయ్యా అని ప్రార్థన చేస్తాం. ఇంకా ఏమంటాము? డాడీ అంటామా? ఏమంటాం? డాడీ. ఇంకేమంటాం? నాన్నగారు. అదేంటి వింతగా చూస్తున్నారు? ఎవరో ప్రార్థన చేయరా? ఇలా చేయరా? చేయరా? అలాగా చేస్తారా? మరి చెప్పండి. డాడీ ప్లీజ్ డాడీ. దేవుణ్ణి తన్మయమైపోయినప్పుడు ఏమండి దేవుడి గారండి అంటామా? లేకపోతే ఒరే అంటామా? చెప్పండి, ఒరే అంటామా? మరి రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, మరి అదేంటి రా అంటున్నాము? అక్కడ నీకు రమ్మని పిలుస్తున్నట్టు కాదు. అక్కడ రారా. అవును, ఇంకో పాట ఉన్నది. ఇంకో పాట, క్రిస్మస్ పాట ఒకటి ఉంటుంది. ఆ పాట గుర్తు రావట్లేదు కానీ అదైతే రా రా ఉంటుంది. అది ఎందుకు అలాగా? దేవునితో తన్మయము చెందినటువంటి విశ్వాసి దేవుణ్ణి కొంతకాలం వెనక్కి వెళ్ళండి. కొంతకాలము, కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కొన్ని తండాల్లో లేకపోతే పల్లెటూరుల్లో నాన్నని పిలుస్తారు, నాన్న అని పిలుస్తారు. ఇంకేమని పిలుస్తారో తెలుసా? చెప్పండి వెంకట్రావు గారు. అయ్యా అంటారు. ఇంకేమంటారు? అది ఒరే నాన్న. మన పిల్లల్ని ఒరే నాన్న అనడం వేరు, కానీ కన్న తండ్రిని ఒరే నాన్న, ఆ నాన్నకి చాలా ఇష్టంగా ఉంటుంది తెలుసా ఒర్రే నాన్న అంటేని. అంటే ఇప్పుడు కూడా పిలుపులో చూడండి, ఊళ్ళో ఉంటాడు ఒక అబ్బాయి, చిన్నప్పటి నుంచి అమ్మ ఒర్రే అమ్మ లేకపోతే అంటా తిరుగుతూ ఉంటాడు. ఆ వదిని కానీ అక్క కానీ అమ్మగా ఎవరన్నా వరుస అయిన వాళ్ళు ఒరే బాబు, ఒరే బాబీ ఎలా ఉన్నావురా అంటారు. ఇప్పుడు వీడు IAS ఆఫీసర్ అయ్యాడు. ఊళ్ళోకి వచ్చిన తర్వాత నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ అబ్బాయిని ఈ యొక్క ఒర్రే అనే పిలిచిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే, ఒర్రే అనకోకుండా బాబు బాగున్నారా మీరు అంటారు. నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఒరే బాబీ బాగున్నావా. నిజంగా ఒర్రే బాబీ అనకపోతే ఆడికి మనశ్శాంతి ఉండదాడు, IAS ఆఫీసర్ అయినా సరే. అలాగనకపోతే పిలిచే వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఆ యొక్క ఎఫెక్షన్, ఆ ఎఫెక్షనేటివ్ లవ్ అది. దేవునికి విశ్వాసికి ఉషశ్రీ అనే ఒక వ్యక్తి చాలా కాలం క్రిందట చేతి రేడియోలో హిందూ ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ బూతు బొమ్మల గురించి, దేవుళ్ళ గురించి, దేవుణ్ణి ఉర్రే అని ఎందుకంటారనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఉర్రే అనే మాట ఎందుకు మాట్లాడతారు అంటే, తండ్రితో బిడ్డకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం అలాగా పిలిస్తేనే కానీ. నేను పిలుస్తాను, నేను తప్పనిసరిగా నాన్నగారండి, తండ్రి గారండి. ఇక ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఇక అలాగూ తన్మయము చెందే అద్భుతమైనటువంటి పదజాలము, ప్రార్థన వరము దేవుడు నీకు ఇస్తాడు. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని యొక్క ఉనికిని నీవు కలిగి ఉండాలా. చూడండి, ఇక్కడ దేవుని ఔన్నత్యానికి సహకారి. దేవుని
బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంతో గంభీరము, ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? గమనించండి, ఆయన బుద్ధి జ్ఞానము ఎంత గొప్పదండి. ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు, తన్మయుడైపోయి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనిషి ఎప్పుడు చెప్తాడు తెలుసా? దేవునితో తన్మయమైనప్పుడు. కొంతమందిని సాక్ష్యం ప్రార్థన పెట్టించుకుని సాక్ష్యం చెప్తారు. ప్రార్థన పెట్టించుకుని సాక్ష్యం చెప్తారు. ఎంతసేపు చెప్తారు తెలుసా? ప్రసంగం అరగంట అయితే సాక్ష్యం గంట సేపు చెప్తారు. గంట చెప్పే సాక్ష్యంలో ఏముంటుందో తెలుసా? నేనేముంటుందా సాక్ష్యం నిండనే? నా జ్ఞానము, నా ధనము, నా గొప్ప నేనండి. బయలుదేరి ఫోన్ చేశాను, కారు వచ్చింది, కారు ఎక్కాను, రైల్వే స్టేషన్లో దిగాను, డ్రైవర్ బ్యాగ్ కట్టుకున్నాడు, అమ్మగారండి నడండి అన్నాడు, నడిచాను, అక్కడ సీట్ ఏర్పాటు చేశాడు, కూర్చున్నాను, మరలా టికెట్ తెచ్చి ఇచ్చాడు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను, మరలా ట్రైన్ వచ్చింది, బెర్త్ ఎక్కాను, బెర్త్ మీద కూర్చున్నాక ఆ పక్కనున్న మనిషి చూసి, అమ్మా మీరు ఎవరో గొప్ప ఇంటి మనిషిలాగా ఉన్నారు, ఈ బెర్త్ మీద కూర్చోండి అమ్మా అన్నారు. కూర్చున్నాను, మరలా లంచ్ టైం అయింది. ఇదంతా ఎవరు గొప్ప? ఒక్కో మాట మాత్రం దేవుడు అలా సాయం చేశాడు ఉత్తి దంబపు మాటలండి. దేవునితో తన్మయమైనటువంటి మనిషి దేవునినే చూస్తాడు, దేవునినే ప్రశంసిస్తాడు, దేవుని గురించే మాట్లాడతాడు. నా యందు దేవుడు తప్ప ఎవరు కనపడకూడదు అంటాడు. చూడండి, దేవుని ఔన్నత్యానికి సహకారిని ఒక ఆయన్ని చూపిస్తాను మీకు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించను. చాలమ్మా, ఇక్కడ గమనించండి, షోమ్రోనులో భయంకరమైన కరువు. ఎంత భయంకరమైన కరువు అంటే, రాజు అయినటువంటి ఆహాబ్ అంటున్నాడు గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్య మన కంచర గాడిదలు చచ్చిపోయేలా ఉన్నాయి, ఎక్కడికన్నా వెళ్ళి కాస్త అంత ఒట్టిగడ్డన్న తెచ్చిపెడితే బాగుంటుందేమో అంటే, రాజు ఇంటిలో ఎంత కరువు ఉందో చూడండి. రాజు ఇంటిలోనే అంత దారుణంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందువల్ల? ప్రవక్త శపించాడు. 3.5 సంవత్సరములు ఈ ప్రాంతమందు వర్షమైనను మంచైనను కురువుకుంటుంది కాక. నిజమే, 3.5 సంవత్సరాలు కూడా భూమి ఎండిపోయింది. అట్లాంటి సమయంలో ఓబద్య గురించి ఇప్పుడు ఎందుకు చదివించానో తెలుసా? దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను 50 మందిని ఒక గుహలోని, 100 మందిని ఒక గుహలోని, గుహ పట్టినంత మంది దైవజనులను తీసుకెళ్ళి గుహల్లో దాస్తున్నాడు. ఎందుకు? రాజు చంపేస్తాడేమో అని. అప్పటికి ఆల్రెడీ ఏలియా శపించి వెళ్ళిపోయాడు. మనం ఒకటే చెప్పుకుంటాం, ఏలియాని శారేపతి విధవరాలు పోషించింది, ఏలియాని కాకులు పోషించినవి. కానీ అది మాత్రమే కాదు, కానీ అద్భుతమైనటువంటి విషయము, దేవుని యొక్క ఔన్నత్యానికి సహకారి ఓబద్య ఏమండి. అందుకని అన్నాడు ఆయన, యెహోవా మీకు దొరుకు కాలమందు వెతకండి, ఆయన సమీపముగా ఉండగా మీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు బతికించకండి, వదిలిపెట్టకండి. శుక్రవారాలు చూస్తూ ఉన్నాను, రాత్రులు కంకణం కట్టినట్లు వచ్చే ఆ 10 మందే వస్తారు. మిగతా వాళ్ళు ఏరి అంటే మేము రాము అంతే. ఎందుకు రారు చెప్పండి.
రక్షణలో కొనసాగకే రావలేకపోతున్నారు, అంతకుమించి ఏం కాదు. నేను ఇచ్చే మాట అంతే. మీరు రక్షించబడితే వస్తారు, రక్షించబడని వాళ్ళు వస్తారా చెప్పండి? ఈవేళ ప్రభరాత్రి భోజన సంస్కారం ఎంతమంది ఆరాధనకు వచ్చారు? ఎంతమంది ఆరాధనకు వచ్చారు? పాపపు ఒప్పుదల ఆరాధన ఎంతమంది అనుభవించారు? పాపపు ఒప్పుదల ప్రకటించినప్పుడు తలలు వంచుకుని ఆమేన్ అన్నవాళ్ళు ఎంతమంది? కాబట్టి మీరు ప్రభురాత్రి భోజన సంస్కారానికి వస్తున్నారు, కానీ ట్రెడిషనల్ ఆచారం నెలలో మొదటి వారం వస్తుంది కాబట్టి చక్కగా వైట్ అండ్ వైట్ వేసేసుకుని తలస్నానం చేసేసి శుభ్రంగా నువ్వు నాతో మాట్లాడుకో, నేను నీతో మాట్లాడను, పరిశుద్ధం 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 నా దేవుడే నా దేవుడే అని బైబిల్ అట్టుకుని వచ్చేసి రొట్టె ద్రాక్షారసం తీసుకుని వెళ్ళిపోయి దేవుని కృపను బట్టి భోజనం చేసేదాకా కూడా మాట్లాడరు కొంతమంది. అప్పటి నుంచి మొదలు పెడతారనమాట. ఏంటిది? ట్రెడిషన్, ఆచారం. ఆచారం కాదండి, అది కాదండి. ఆత్మీయమైనటువంటి రక్షణానుభవంలోనికి రా. ఆత్మీయమైనటువంటి రక్షణానుభవంలోనికి నీవు వస్తే గనక ఇదిగో నువ్వు ఎలాగుంటావో తెలుసా? ఓబద్యా చూడండి. ఓబద్యా దైవజనులను పిలిచి తీసుకెళ్ళి గుహలో దాస్తున్నాడు. దైవజనులను పిలిచి మహాకరువు కాలంలో, సామాన్యులు చచ్చిపోతున్నటువంటి రోజుల్లో దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను గుహల్లో 50 మందిని 100 మందిని దాచి వాళ్ళకి రాజు కోట నుంచి భోజన పదార్థాలని, పానీయాన్ని పంపిస్తున్నాడు. త్రాగడానికి నీళ్ళు లేవు, తినడానికి భోజనం లేదు. ప్రియమైన విశ్వాసి, దైవజనుడు నీకు నీ మధ్యలోనికి వచ్చినప్పుడు నీవు ఎగతాళి చెయ్యకు, నీవు వంకర టింకర మాటలు మాట్లాడకు, నీవు దేవునికి భయపడు. నీవు దేవునికి భయపడినప్పుడు దైవజనునికి భయపడతావు తప్పనిసరిగా. ఎందుకు అంటే ఎదురుగుండా ఉన్నటువంటి సహోదరుని ప్రేమించలేనటువంటి నీవు రహస్యమందు చూచుచున్నటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? ప్రేమించు, ప్రేమించు. ఎదురుగుండా ఉన్నటువంటి సహోదరుడు లాంటి దైవజనుడిని నీవు ప్రేమించాలి తప్పనిసరిగా. ఎందుకో తెలుసా? ఆయన సమీపంగా వచ్చాడు అనడానికి ఆయన సేవకుడిని దగ్గరికి పంపించాడు. పంపించినటువంటి దైవజనుడి పట్ల నీవు ఎలా ఉన్నావు? ఒకసారి నీవు స్వీయ పరిశీలన చేసుకో. నీకు నీవే ఓబద్యా. చాలామంది అనుకుంటారు, నేను పెట్టకపోతే పాస్టర్ గారికి భోజనం ఉండదు అనుకుంటారు, నేను ఇవ్వకపోతే పాస్టర్ గారికి కానుకలు రావు అనుకుంటారు. నువ్వు చేతులు ముడి చేసుకో గట్టిగా. నువ్వు గట్టిగా చేతులు ముడి చేసుకో. నువ్వు ఇవ్వకు. నువ్వు పాస్టర్ గారికని అసలు ఇవ్వకు. నువ్వు దేవునికని ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకవేళ నీవు ఇవ్వకుండా నీ చేతులు ముడి చేసుకుంటావు చూడు, పర్వాలేదు, ముడి చేసుకో. కానీ పంపించిన దేవుడు విడిచిపెడతాడా? చెప్పండి. పంపించిన దేవుడు విడిచిపెడతాడా? చాలాసార్లు ఆల్టర్ కాల్ ఇస్తారు. ఈ దేవాలయంలో ఇన్ని పనులున్నాయి, మీరు ఎవరన్నా వస్తారా, చెయ్యేస్తారా? మాది కాదు, మాకు సంబంధం లేదన్నట్టు పోతూ ఉంటారు. అయ్యో, చెప్పేది దైవజనుడు అనే మాట పట్టించుకోరు అసలు. అయినా ఆగిపోతాయి ఏ పనులు అన్నా, ఇప్పుడన్నా ఆగిపోయినాయా? అలాగే దైవజనుని పట్ల కూడా నీ చేతులు ముడుచుకో, బిగపట్టు, గట్టిగా బిగపట్టు. కానీ పిలిచినవాడు విడిచిపెడతాడా? విడిచిపెడతాడు అనుకుంటే అది అజ్ఞానము, అవివేకం. అందుకనే దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గొప్పది ఆయనకి తెలియదా? కాకుల చేత భోజనము పంపించినటువంటి దేవుడు కరువు కాలంలో అనేక మంది దైవజనులను 100 మందిని 50 మందిని పిలిచి గుహల్లో పెట్టి రాజు ఇంట నుంచి రాజు గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్యా పోషిస్తున్నాడు. ఎందుకు పోషిస్తున్నాడో? ఓబద్యా ఏలియా కనిపించి ఏలియాతో మాట్లాడుతూ ఉంటాడో,
అయ్యా, బాల్యము నుంచి నేను దేవుని యందు భక్తి కలిగిన వాడనయ్యా. రక్షణ అనుభవం, రక్షించబడ్డాము అని అంటే నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ నడవడి ఎలా ఉన్నది, నీ యొక్క జీవిత విధానము దేవుని పట్ల విధేయతగా ఉన్నది అంటే తప్పనిసరిగా దైవజనుల పట్ల విధేయులుగా ఉంటావు. దైవజనుల పట్ల నీకు విధేయత లేదు అంటే దేవుని పట్ల కూడా నీకు విధేయత లేదు. ఓబద్యా అద్భుతమైనటువంటి పోషణ. నిజమే, చాలామంది ఇదే సభలో కొంతమంది తల్లులు ఉన్నారు, కొంతమంది బిడ్డలు ఉన్నారు. అద్భుతంగా దైవజనుని ఎలాగో చూస్తారు అనేది సంవత్సర కాలంలో నేను చూస్తూ ఉన్నాను ఇదే సంఘంలో. ఎందువల్ల? ఒక ఓబద్యాన్ని పోలినటువంటి అవకాశం నీకు ఇవ్వబడింది. ఒక విషయం గమనించు, దేవుని ప్రణాళికలో నీవున్నావు కాబట్టి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఇవ్వడానికైనా, చేయడానికైనా, ఏది చేయడానికైనా దేవుని ప్రణాళికలో నువ్వు లేకపోతే దేవుడు నిన్ను తప్పించేస్తాడు. తప్పనిసరిగా నిన్ను వాడుకోడు, నిన్ను పక్కన పెడతాడు. ఒక దినాన సమూయేలు బాధపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? సౌలుని ఈ చేతులతో నేను రాజుగా అభిషేకించాను, సౌలు దేవునికి విరోధంగా ప్రబలుతూ ఉన్నాడు, ఎందుకు ఎలాగైపోయాడు ఈ మనుష్యుడు, పిచ్చి చేష్టలు చేస్తున్నాడని సమూయేలు బాధపడుతూ ఉంటే దేవుడైన యెహోవా సమూయేలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, సమూయేలు, నేను వద్దు అనుకున్నటువంటి సౌలు గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నేను వద్దు అనుకున్నాను, నేను విస్మరించాను, నేను విడిచిపెట్టిన సౌలు గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? లే, తైలపు బుడ్డు తీసుకొని బెత్లెహేముకి వెళ్ళు, నాకు ఎవ్వరి కావాలో నేను అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, సౌలు మీదకి దెయ్యపు ఆత్మ దిగింది. అభిషేకించబడినటువంటి దావీదు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనిషి దేవుని పనులు చేస్తాడో, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనిషి దేవుని సేవను ప్రోత్సహిస్తాడో, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనిషి దేవునిలో జీవిస్తాడో. అదే ఓబద్యా చేసిన పని. నేను ఇక ఎదరికెళ్ళడం లేదు, సమయం ఎక్కువైంది, ముగిస్తున్నాను మాటలు. రక్షణ జీవితం ఎలా ఉంటుంది అనే దానికి ఒక అబ్రహామును గురించి మనము స్వీయ పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క ఉనికిని అబ్రహాము గమనించాడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడు అబ్రహాము ఆయన్ని వేడుకుంటూ ఉన్నాడో, ఆయనను అభ్యర్థిస్తూ ఉన్నాడో, ఆయనకు మొర్రపెడుతూ ఉన్నాడో. అలాగనే ఒక ఓబద్యాని గురించి చూసినప్పుడు ఓబద్యా దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క ఉనికిని గమనించాడు, ఇది భాగ్యము అని ఎంచుకున్నాడు. ఆ రీతిగానే ఈనాటి పత్రిక పాఠ్యభాగంలో మనం గమనించినప్పుడు తిమోతికి రాసిన మొదటి ఉత్తరము 2వ అధ్యాయము 1వ వచనమును గమనించినప్పుడు ఒక మాట రాయబడి ఉంటుంది, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి చాలండి. రక్షణ జీవితంలో ఉన్నటువంటి మనిషి ఎలా ఉంటాడో తెలుసా? సంపూర్ణ భక్తిపరుడిగా ఉంటాడు. సంపూర్ణ భక్తిపరుడిగా. నీ ఆరోగ్యం అంతా బాగున్నది అంటే నీ కాళ్ళు అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి, నీ అవయవాలు అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి, లోపల కాలేయం కానీ, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, నర్వ్స్ కానీ, ఫ్లష్ బోన్ సిస్టమ్ కానీ, లేకపోతే జ్ఞానేంద్రియాలు కానీ, ఇవన్నీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఇందులో ఏదో ఒకటి పోయిందనుకుందాం, ఏమంటారు? హ్యాండిక్యాప్డ్ అనుకుంటాం. ఒక చెయ్యి పోయినా, ఒక కాలు పోయినా, ఒక కన్ను పోయినా, ఏది పోయినా ఏమంటాం? హ్యాండిక్యాప్డ్. నువ్వు సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా లేవు అని అర్థం. అలాగే విశ్వాసంలో కూడా నీవు అన్ని విషయాల్లోనూ కూడా ప్రార్థన, విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నీ కలబోసిన గంపల నీలో ఉంటే నీవు రక్షణ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి విశ్వాసి. లేకపోతే నీవు ఎవరు అనగా అరాకొర బయట ఉన్నటువంటి మనిషికి నీకు కూడా ఎటువంటి పోలిక, ఇద్దరికి ఒకే పోలిక. కాబట్టి అలా కాకోకుండా
మనము రక్షణ జీవితాన్ని కలిగి జీవించే వారముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మీకు దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి కాయునుగాక. ఆమేన్.